హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసుల రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. చైనాలో వణికిస్తున్నట్లు ప్రచారంలో ఉన్న హ్యూమన్ మెటా న్యూమో వైరస్ గురించి క్లుప్తంగా విశ్లేషణ. హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది పారామయోక్సో విరిడే కుటుంబానికి చెందినటువంటి వైరస్. ఇది 2001లో మొట్టమొదటిసారిగా గుర్తించబడింది. ఈ వైరస్ సాధారణంగా శీతాకాలంలో ప్రధానంగా పిల్లలు మరియు పెద్దలకు ఇన్ఫ్లుయెంజా వైరస్ లక్షణాలతో కూడి ఊపిరితిత్తుల వ్యాధులను కలుగజేస్తుంది. ఈ వైరస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే జలుబు, దగ్గు, జ్వరము, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా సోకుతుంది. ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు, 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా వయసులో ఉన్న వారికి, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి ఎక్కువగా సోకే అవకాశం ఉంది. ఈ వైరస్ రావడానికి గల కారణాలు ఏంటంటే వైరస్ సంక్రమణ. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వైరస్ సంక్రమించడం వలన రోగ నిరోధక వ్యవస్థ దుర్బలంగా ఉన్న వ్యక్తులలో పరిసరాలు శుభ్రంగా ఉండకపోవడం, గాలి కాలుష్యం వల్ల వైరస్ వ్యాప్తి చెందడం, పిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీలు ఈ వైరస్ కి ఎక్కువగా గురి కావడం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు. లక్షణాలను తగ్గించడానికి కొన్ని ప్రత్యేకమైన చర్యలు ఏంటంటే శరీరానికి విశ్రాంతినివ్వాలి, సరిపడ ద్రవాలు తీసుకోవాలి, అసౌకర్యాన్ని తగ్గించడానికి కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు తీసుకోవాలి. ఈ వైరస్ ని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు ఏంటంటే చేతులు తరచుగా సబ్బు మరియు నీటితో కడగడం వలన వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి సహాయపడుతుంది. చేతులు శుభ్రంగా లేనప్పుడు ముఖాన్ని తాకకపోవడం వల్ల ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలి, సామాజిక దూరాన్ని పాటించాలి, వ్యక్తిగత వస్తువులను పంచుకోవద్దు, మాస్క్ ధరించండి, వ్యాయామం చేయండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఈ వైరస్ ను గుర్తించడానికి చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటంటే న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్. ఈ పరీక్ష శ్వాస నమూనాలో వైరస్ యొక్క జన్యు పదార్థాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్, PCR టెస్ట్. ఈ పరీక్ష కూడా వైరస్ యొక్క జన్యు పదార్థాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. వైరల్ ఐసోలేషన్. ఈ పరీక్ష ద్వారా శ్వాస నమూనా నుండి వైరస్ ను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇమ్యునోఫ్లోరెసెన్స్ అస్సే, CRP టెస్ట్, సి రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్ అంటాము, సిటీ స్కాన్. హ్యూమన్ మెటా న్యూమో వైరస్ కి నిర్దిష్టమైనటువంటి మందులు అనేవి లేవు. విశ్రాంతి తీసుకోవడం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, పారాసెటమాల్ లేదా ఐబ్రూఫిన్ వంటి మందులు, కొన్ని సందర్భాలలో యాంటీ వైరల్ మందులు ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.